వారాహిదేవి నమస్తుతే శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రుల్లో 8దో రోజు పూజా విధానం గురించి తెలియజేస్తున్నానండి. అప్పుడే నవరాత్రులు స్టార్ట్ అయ్యి 8దో రోజుకైతే చేరుకున్నామండి. ఈరోజు అష్టమి. అష్టమి నాడు అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ఈ రోజున ప్రత్యేక దీపం ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అష్టమి తిథి అనగానే శక్తి ఆరాధనకు ఎంతో విశేషమండి. దుర్గాదేవి ఆరాధనలో మనం ఎలా అష్టమికి ఎంత విశిష్ట ప్రాముఖ్యత ఉందో, అలాగే వారాహి ఉపాసనలో కూడా ఈ తిథి అంతే ప్రాముఖ్యత కలిగి ఉందండి. ఈ రోజున అమ్మవారిని పరాశక్తి స్వరూపిణిగా, భక్తులను కాపాడే దివ్యమాతగా అయితే మనం ధ్యానించుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజైన పంచమి తిథి అంటే ఎలా ఇష్టమో, అలాగే ఈరోజు అష్టమి తిథి అయిన అమ్మవారికి చాలా ఇష్టమండి. ముందర రోజు పీఠం మీద ఉన్న పువ్వులని అన్నిటిని తీసేసుకొని, మళ్ళీ కొత్తగా దీపపు కుందులు కూడా పెట్టుకొని, అమ్మవారు చిత్రపటానికి ఇలా పూదండలను వేసుకోవాలండి. అలాగే విడి పూలుంటే విడి పూలను కూడా అమ్మవారికి పెట్టుకోవాలండి. అలాగే దీపపు కుందుల్లో నువ్వుల నూనె గాని, ఆవు నూనె గాని వేసుకొని దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసుకొని దీపలక్ష్ములకి కొన్ని అక్షింతలని, పుష్పాలని ఏసి నమస్కారం అయితే చేసుకోవాలి. మనం ముందుగా గణేశుడికి పూజ అయితే చేసుకోవాలండి. రోజుల్లాగానే ఈ 9 రోజులు కూడా ముందుగా గణేశుడినైతే పూజ చేసుకోవాలి. గణేశుడి వారికి ధూపం, దీపం, నైవేద్యం అలాగే కొన్ని పుష్పాలు, అక్షింతల్ని కూడా సమర్పించి, నైవేద్యం కింద బెల్లాన్ని పెట్టుకొని మనం పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే విగ్రహానికి చక్కగా అభిషేకం అయితే చేసుకోండి. నేను ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నానండి. ఈ రోజున పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం చేస్తున్నాను. అలాగే పంచామృతాలతో కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఈ అష్టమి రోజున వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే మనలోని భయం తొలగి ధైర్యం అయితే పెరుగుతుందండి. మన మనసుకు కూడా చాలా ప్రశాంతత అయితే కలుగుతుంది. ఈ రోజున అమ్మవారిని ఉగ్రశక్తి స్వరూపిణిగా, భక్తులను రక్షించే కరుణామయిగా మనం తల్లిని ఆరాధించుకోవాలండి. ఈ రోజున అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఎర్రని పుష్పాలతో అర్చన కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇలా అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చిన తర్వాత అమ్మవారికి ఆసనాన్నయితే ఏర్పాటు చేసుకోవాలండి. చక్కగా అమ్మవారికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని, ఒక తమలపాకును వేసుకొని అమ్మవారిని ఇక్కడైతే ఆసనం మీద పెడుతున్నానండి. అలాగే నిమ్మకాయలనైతే పెట్టుకుంటున్నాను. అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నిటిని కూడా పెట్టుకోవచ్చండి. చిట్టి గాజులు, గవ్వలు, గోమతి చక్రాలు ఏమన్నా కూడా అమ్మవారి దగ్గరైతే మనం పెట్టుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఇలా పూలమాలనైతే వేశానండి. ఈ రోజున ప్రత్యేక దీపంగా అయితే నిమ్మకాయల దీపాన్నైతే వెలిగించుకోవాలండి. పంచమి నాడు ఎవరైనా సరే కందదీపం వెలిగించుకోకపోతే, ఈ రోజున కందదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. పంచమి తిథిన అలాగే అష్టమి తిథి నాడు కందదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ ఆ రోజు వెలిగించలోను ఎవరైనా ఉంటే కనుక, ఈ రోజున కందదీపాన్ని కూడా వెలిగించుకోండి. ఇలా ఒక 5 నిమ్మకాయలైతే తీసుకున్నానండి. 5 నిమ్మకాయలకి కూడా చక్కగా 2 భాగాలుగా చేసి, దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసుకోవాలండి. తీసుకొని మనం ఇలా వెనక్కి మలిచామంటే ఇలా డిప్పలా వస్తుందండి. ఈ నిమ్మ డిప్పలో ఇప్పుడు మనం దీపారాధన అయితే చేసుకోవాలి. చక్కగా ఆ నిమ్మ డిప్పలకి పసుపుని రాసి గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇలా అమ్మవారి చుట్టూ తమలపాకులనైతే వేసుకొని, కొన్ని అక్షింతలను వేసుకొని, మనం ఈ నిమ్మ డిప్పల్ని ఇక్కడ పెట్టుకోవాలండి. లేదు అంటే ఒక ఇత్తడి ప్లేటుని తీసుకొని, ఇత్తడి ప్లేట్ మీద తమలపాకులను వేసుకొని, ఇలా మనం నిమ్మ డిప్పల్ని కూడా అందులో పెట్టుకొని, నిమ్మకాయ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. మన ఇష్టమండి. ఎన్ని నిమ్మకాయలతో అయినా దీపారాధన అయితే చేసుకోవచ్చు. అంటే బేసి సంఖ్య వచ్చేటట్టయితే తీసుకోవాలి. ఇప్పుడు 2 నిమ్మకాయలు కోసామంటే 4 వస్తాయి కదండీ! 3 అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలి. అలా బేస్ సంఖ్యలో 3, 5, 7, 9, 11 వచ్చేటట్టయితే చేసుకోవాలి. నేనైతే 9 వచ్చేటట్టయితే ఈ నిమ్మ దీపాలని వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఆవు నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత మనం ఎర్రని ఒత్తులతో అయితే దీపారాధన చేయాలండి. ఈ అష్టమి నాడు ఇలా ఎర్రని దీపాలతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి.
ఇంట్లో ఇలా నిమ్మకాయ దీపారాధన చెయ్యొచ్చా అనే సందేహం అందరికీ రావచ్చండి. నిమ్మ దీపాన్ని ప్రధానంగా శక్తి దేవతల ఆరాధనలో అయితే మనం ఉపయోగిస్తామండి. అంటే దుర్గాదేవి, కాళీమాత, వారాహిదేవి అమ్మవారు ఇలా అన్ని చోట్ల కూడా మనం నిమ్మకాయ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. ఈ శక్తి స్వరూపాల దగ్గరైతే నిమ్మ దీపం వెలిగించుకోవచ్చు. విడి రోజుల్లో అయితే దీపారాధన ఇంట్లో చేయకూడదండి. ఇలా మనం నవరాత్రులు పూజలు చేస్తున్నప్పుడు మాత్రం ఈ నిమ్మకాయ దీపాలనైతే ఇంట్లో వెలిగించుకోవచ్చండి. దసరా టైంలో కూడా మనం నిమ్మకాయ దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. అలాగే ఎక్కువగా రాహుకాలం టైముల్లో మంగళవారం, శుక్రవారం అయితే ఎక్కువగా దుర్గాదేవి అమ్మవారి ముందు ఈ నిమ్మ దీపాలనైతే వెలిగిస్తారండి. ఇలా దీపారాధన చేస్తే మనకున్న రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మనకున్న దుష్టి దోషాలు, అలాగే భయం, ఆందోళన అన్నీ కూడా తగ్గిపోయి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి. అలాగే పనుల్లో విజయాలు, కార్యసిద్ధి, అభివృద్ధి అన్నీ కూడా కలుగుతాయండి. ఇలా అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత, ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఉంటాయి కదండీ! అష్టోత్తరాలతో మనం కుంకుమ పూజనైతే చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వారాహిమాత మూలమంత్రం చదువుకుంటూ మనం ఇక్కడ ఎర్రని పుష్పాలతో అయితే అమ్మవారికి ఈ రోజున అర్చనైతే చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ముఖ్యంగా పఠించుకోవాల్సినవి వారాహిమాత అష్టోత్తరం, అలాగే సహస్రనామం, అలాగే వారాహిమాత యొక్క సూత్రాలు, మూలమంత్రం, అలాగే దుర్గా సప్తశతి కూడా చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే లలితా సహస్రనామాలు కూడా చదువుకోవాలి. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని కూడా ప్రతిరోజు కూడా పెట్టుకోవాలండి. నైవేద్యం విషయానికొస్తే ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి చేసి పెట్టండి. చాలా మంచిది. లేదు అంటే తీపి పదార్థం ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే బూరెలు వేశాను. అలాగే దాంతో పాటు బెల్లం పానకం ప్రతి నిత్యము కూడా పెట్టుకోవాలి. ఈ రోజున నవదుర్గ రూపంలో అమ్మవారు మాతాంగిగా, అష్టమాతృకల్లో మహాలక్ష్మిగా, వారాహిదేవి రూపంలో వాత్తాలి వారాహిగా అయితే అమ్మవారు దర్శనమిస్తున్నారండి. అలాగే అమ్మవారికి కర్పూర హారతినైతే ఇవ్వాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతల్ని తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి మన మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకోవాలండి. తర్వాత ప్రతి నిత్యము కూడా అమ్మవారికి ఉదయం, సాయంత్రం పూజ చేస్తే కనుక కంపల్సరీగా సాంబ్రాణి ధూపాన్నయితే ఇవ్వాలండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే, మనం జులై 15 తారీఖు నుంచి 23 తారీఖు వరకు చేసేవాళ్ళైతే కనుక అంటే 9 రోజులు కంప్లీట్ అవ్వాలండి. నవరాత్రులంటే 9 కదా! 9 రోజులు కంప్లీట్ అంటే మనం బుధవారం నుంచి స్టార్ట్ చేస్తే కనుక రేపు గురువారంతో అయితే మనకి 9 రోజులు కంప్లీట్ అవుతాయండి. ఆ రోజు సాయంత్రం పూజ చేస్తాము కాబట్టి, నెక్స్ట్ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి, శుక్రవారం అయితే మనం పూజా పీఠాన్ని కదపకూడదండి. శనివారం మళ్ళీ పూజ చేసుకొని, అప్పుడు ఆ రోజు తెల్లారుజామున పూజా పీఠాన్ని కదుపుకోవాలి. వారాహిమాత మీ ఇంటిల్లిపాదికి కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు అన్నీ కలగజేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.